నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలైన టాపిక్లో మనం గతంలో టీసాట్ ద్వారా అనేక అంశాల గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అడవులకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి ప్రస్తావిస్తే, ప్రధానంగా మడ అడవులు, ఈ మ్యాంగ్రూవ్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అటవీ సంపద. సో ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ మడ అడవుల యొక్క ప్రాముఖ్యత మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనకి సిలబస్లో అడవులు అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. సో అడవుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ మడ అడవులు. సో మడ అడవుల గురించి మనకి ఎగ్జామ్స్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రకమైనటువంటి అడవులు పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా తుఫాన్లు, సునామీ లాంటివి సంభవించిన సందర్భాల్లో సముద్ర తీర ప్రాంతాలు ఏవైతున్నాయో అవి అనేక విధాలుగా నష్టపోవడానికి కారణం ఏమిటి అన్నప్పుడు, అక్కడ సహజసిద్ధంగా ఉండాల్సినటువంటి మడ అడవులు క్రమంగా క్షీణించిపోయినట్లు అనేక అధ్యయనాలు వెల్లడైంది. సో ఈ నేపథ్యంలో మనకి మడ అడవుల ప్రాముఖ్యత మీద తప్పనిసరిగా మనకి ఒక అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ఈ మడ అడవులకు సంబంధించిన చూస్తే ప్రపంచంలో వివిధ రకాల అరణ్యాలకు సంబంధించి అనేక రకాలు ఉన్నప్పుడు, బట్ మడ అడవుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రపంచంలో అనేక దేశాలు తీర ప్రాంత దేశాలుగా ఉన్నాయి. ఇంక్లూడింగ్ భారతదేశానికి కూడా 3 వైపులా తీర ప్రాంతం ఉంది. తీరరేఖ చాలా సుదీర్ఘమైనటువంటి తీరరేఖను కలిగినటువంటి దేశాల్లో వీటి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నదులు, సముద్రాలు కలిసేటువంటి ప్రాంతం ఏదైతుందో, మనకి సహజంగా సముద్రాల్లోకి నీరు అంతా కూడా నదుల ద్వారా వస్తుంది. సో నదులు సముద్రంలో కలిసేటప్పుడు, అంటే మంచినీరు ఉప్పు నీటిలో కలిసేటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవావరణ వ్యవస్థ ఉంటుంది. దాన్ని నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ అంటాం. సో ఈ నదీ ముఖద్వారం ఏదైతుందో, నదీ ముఖద్వార జీవావరణ వ్యవస్థ అంటాం. ఇక్కడ ఉండేటువంటి వృక్షాలు కానీ, ఉండేటువంటి జాతులు ఏవైతున్నాయో అవి చాలా సున్నితమైనటువంటి జీవనం కలిగిస్తున్న సందర్భం ఉంది. సో ముఖ్యంగా ఈ ఉప్పునీటి కయ్యలను పిలుస్తారు వీటిని. ఈ నదీ ముఖ ద్వారాల్లో ఉప్పు నీరు, మంచినీరు రెండు కూడా కలిసి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి భారతదేశంలో అనేక నదులు, సముద్రాలు కలుస్తున్నాయి. అట్లాగే ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా నదులన్నీ దాదాపు ఏదో ఒక విధంగా సముద్రంలోకే వాటిని చేరడం జరుగుతుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మడ అడవులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జీవ వైవిధ్యము క్షీణించిపోతున్నటువంటి ఈ తరుణంలో మనం ఈ ప్రత్యేకమైన అటవీ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇవి ఎక్కడ ఉంటాయని చూస్తే, ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి వాతావరణంలో ఉంటాయి. సో ఒక రకంగా లవణాలు శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరో సందర్భంలో మంచినీరు రావడం ద్వారా ఆ లవణాల యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది. సో ఈ అడవుల్లో అంటే ఉప్పునీటి సాంద్రత, మంచినీటి సహజ గుణం ఏదైతుందో ఈ రెండు కలిసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ మనకు కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడ కనబడుతున్నాయి ఈ రకమైన అడవులు అంటే, భూమధ్య రేఖకు ఇరువైపులా ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 డిగ్రీస్ ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ అడవులు ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. అంటే భూమధ్య రేఖకు సో ఉత్తర దక్షిణ అక్షాంశాలు ఏవైతున్నాయో దాంట్లో 30 డిగ్రీల ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ భారతదేశానికి సంబంధించినటువంటి అడవులు కూడా దీంట్లో ప్రధానంగా కీలకంగా మనం భావించాల్సి వస్తుంది. సో ముఖ్యంగా జీవ సంపద కూడా, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం కానీ, జీవ సంపద కానీ అత్యధికంగా భూమధ్య రేఖ ప్రాంతంలోనే ఉంది మనకి. సో కాబట్టి ఈ అడవులకి చాలా ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా చూస్తే మడ అడవులు ఎట్లా ఉంటాయి, వాటికి ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణాలు ఏమి చూస్తే, ఇవి లవణీయతను తట్టుకునేటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయి. అంటే ఉప్పు నీటిని తట్టుకునే సగం. సో ముఖ్యంగా ఉప్పు నీటిలో మునిగి ఉన్నప్పటికీ కూడా ఇవి లవణాలను తీసుకునే అవకాశం ఉండదు. అంటే వాటిని వడగడతాయి, వాటి ఫిల్టర్ చేస్తాయి. సో అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వాటిలోకి కనుక లవణాలు వెళ్తే పత్రాల ద్వారా ఆ లవణాలను విసర్జించేటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. అంటే వాటి అనుసరణ సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మొక్కలకు ఉండేటువంటి సహజమైన గుణం. దాంతోపాటుగా ఇవి అలల తాకిడిని తట్టుకునేటువంటి వేర్ల వ్యవస్థను కలిగి ఉంటాయి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో ఆటుపోట్లు అంటాం మనం, వేగంగా
నదులు సముద్రంలో కలిసినప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంటుంది. అదేవిధంగా సముద్రంలో ఉండే అలలు సముద్ర తీర ప్రాంతాన్ని తాకుతూ ఉంటాయి. తాకిన ప్రతి సందర్భంలో కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండాలి. సో ఈ నది ముఖద్వారాల దగ్గర ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఈ ముఖ్యంగా అలల తాకిడిని తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే లవణాలను చేసుకోకుండా ఫిల్టర్ చేసుకోవడమే కాకుండా ఒకవేళ లవణాలు వస్తే పత్రాల ద్వారా విసర్జించడంతో పాటుగా అలల తాకిడిని కూడా తట్టుకునేటువంటి శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి వీటికి చాలా ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోం. సో ముఖ్యంగా ఇక్కడ పెరిగేటువంటి మొక్కలు బురద చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైన వాతావరణం. అదేవిధంగా ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులకు కూడా అనుసరణ చెందినటువంటి మొక్కలు కనబడతాయి. దాంట్లో అందుకే మనకి ఈ రెస్పిరేటరీ రూట్స్ అంటాం మనం, శ్వాసించే వేళ్ళు వీటికి ప్రత్యేకంగా ఉంటాయి. మామూలుగా మొక్కలకు సంబంధించి చెప్పేటప్పుడు పత్రాల్లో మనకి కిరణజన సమయక్రియ జరుగుతుంది. సో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి రెండు కూడా ఇక్కడనే ఎక్స్చేంజ్ కావాలి. కానీ ఈ మొక్కల్లో మాత్రము మనకి వేర్లు ఏవైతున్నాయో వేర్లలో ఈ శ్వాస రంధ్రాలు ఉండి ఇక్కడనే మనకు వాయువులు వచ్చే సందర్భం కనబడుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి అనుసరణ కలిగినటువంటి మొక్కలుగా వీటిని చెప్తాం. సో ముఖ్యంగా ఈ మడ అడవుల ఆవరణ వ్యవస్థ అనేది అనేక రక్షణాత్మక మరియు ఉత్పాదక ఆర్థిక విధులను నిర్వహిస్తున్న సందర్భం ఉంది. అంటే రక్షణ కలిగిస్తున్నది, సహజ వాతావరణాన్ని కాపాడుతున్నది, ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ కూడా కలిగి ఉన్నది, అంటే ఎకనామికల్ కూడా పొటెన్షియల్గా కలిగి. ముఖ్యంగా ఈ రక్షణాత్మక విధులకు సంబంధించి చూస్తే తీర ప్రాంత సైన్యం అనిపిస్తారు దీన్ని. ఒక రకంగా మనకు ఎట్లయితే దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దుల్లో సైన్యం ఉంటుందో అట్లాగే సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడడానికి మడ అడవులు ఉంటాయి. అందుకే వీటిని తీర ప్రాంత సైన్యం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఇవి చాలా సైలెంట్గా ఉంటాయి, కానీ ఎక్కువ పని చేస్తాయి. మౌన హరిత కాపలాదారులు అనేటువంటి పేరు కూడా వీటికి ఉంటుంది. వీటికి చాలా అంటే వీటి ప్రాముఖ్యత గురించి వివరించండి అన్నప్పుడు మనం ఇలాంటి అంశాలని ప్రత్యేకంగా చర్చించాల్సింది. అంటే తీర ప్రాంతంలో ఒక సైన్యంలాగా దేశాన్ని ఎట్లయితే ఒక సైన్యం కాపాడుతుందో అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఈ మడ అడవులు కాపాడుతున్నాయి. అట్లాగే మౌన హరిత కాపలాదారులుగా ఒక ప్రొటెక్టర్గా ఉండేటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల నుంచి మనకి తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో తుఫాన్ అంతా కూడా సముద్రంలో మనకి నుండి బయటకు అంటే అలల రూపంలో ఒత్తిడి వాటి ప్రభావం మన ప్రెజర్ రూపంలో బయటకు వస్తున్న సందర్భం కనబడుతుంది. అంటే అల్పపీడనాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడాలి. అంటే సముద్రంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా బయటకు వస్తుందను బయటికి వచ్చేటప్పుడు చాలా వేగంగా వస్తున్నప్పుడు మనకి ఆ తుఫాన్ల యొక్క ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది. బట్ ఈ అడవులు ఏం చేస్తాయంటే ఆ తుఫాన్ యొక్క వేగాన్ని సో మనకి అల్పపీడనాల యొక్క ప్రభావాన్ని డైవర్షన్ను మార్చేస్తాయి. అదేవిధంగా బలహీనపరిచేటువంటి అందుకే తుఫాను బలహీనపడింది అంటాం. తుఫాను బలహీనపడింది అంటే వాస్తవానికి మొదలైనటువంటి స్టార్ట్ అయినటువంటి వేగము తర్వాత క్రమంగా కంట్రోల్ చేయబడిందని అర్థం. ఎవరు కంట్రోల్ చేశారు అంటే మడ అడవులు కంట్రోల్ చేసినారనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మడ అడవులకు చాలా ప్రాముఖ్యత ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీటికి ఉండేటువంటి ప్రాముఖ్యతను చూసినప్పుడు తీర ప్రాంతాల్లో మృత్తిక క్రమక్షయం అంటాం. మృత్తికను కాపాడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మృత్తిక కొట్టుకుపోకుండా కాపాడటం, మృత్తిక క్రమక్షయాన్ని నియంత్రించడం, అట్లాగే నదుల ద్వారా వచ్చేటువంటి అవక్షేపాలు సో వాటిని సముద్రంలోకి చేరకుండా ఆపేయటం ఒక ఫిల్టర్ చేసేటువంటి ఆ వ్యవస్థలాగా కూడా ఉంటుంది. అంటే నదుల ద్వారా కొట్టుకొని అనేక రకాల అవక్షేపాలు వస్తాయి. సో వాటన్నింటినీ సముద్రంలోకి ఇవ్వకుండా సముద్ర తీర ప్రాంతంలోనే ఆపేసేటువంటి సహజమైనటువంటి ఫిల్టర్లాగా కూడా ఉపయోగపడతాయి. సో తద్వారా మనకి సముద్ర జీవజాతులకు అవసరమైనటువంటి గడ్డి మేదరుగా అదేవిధంగా పగడ దీవులకు హాని కలగకుండా కాపాడే ప్రయత్నం. ఎందుకంటే మనకి కోరల్ రీఫ్స్ అంటాం. ఇప్పుడు ఈ కోరల్ రీఫ్స్ కూడా సముద్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నిర్మాణాలు. సో ఇవి వేగంగా కనుక అడవులు ముఖ్యంగా అడవులు లేకపోతే వేగంగా నీరు వచ్చేసి కోరల్ రీఫ్ కూడా ఇబ్బంది జరుగుతుంది. సో ఆ ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం జరగడం ద్వారా మనకి చాలా వరకు సముద్రంలో ఉండేటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అవి కూడా గోడల్లాగా కోటల్లాగా మనకి ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని ఉంటుంది. సో అలాంటి పెద్ద పెద్ద కోరల్ రీఫ్స్
ఆయా భౌగోళిక ప్రాంతాలకి రక్షణ కవచాలుగా ఉంటాయి. సో అలాంటి వాటికి ముప్పు వాటిల్లకుండా మనకి ఈ మడ అడవులు అనేవి అనేక విధాలుగా ఉపయోగపడుతున్న సందర్భం ఉంది. అంతేకాకుండా మరి కేవలం అక్కడ సహజంగా ఉండేటువంటి పరిస్థితులనుే కాకుండా ఓవరాల్గా వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా ఎదుర్కొనే సామర్థ్యం వీటికి ఉంటుంది. ముఖ్యంగా భూ ఆవరణ వ్యవస్థల కంటే కూడా ఈ ఆవరణ వ్యవస్థలు 10 రెట్లు ఎక్కువ కర్బనాన్ని శోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలు అడవుల తో పోల్చినప్పుడు 10 టైమ్స్ ఎక్కువగా కర్బన శోషణం, అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇలాంటి కర్బన సంబంధిత విషవాయువులు ఏవైతున్నాయో వాటిని శోషించేటువంటి సామర్థ్యము 10 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే మామూలు మొక్కల కంటే కూడా వీటికి పర్యావరణ పరిరక్షణలో అధిక ప్రాధాన్యత ఉంటుంది అనేది మనకి దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఇవి ఇంతకుముందే మనం డిస్కస్ చేసినట్టు తుఫాన్లు కావచ్చు, సునామీలు, వీటిని అడ్డుకునేటువంటి సామర్థ్యం కూడా వీటికి ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా మనం ఒకసారి కనుక గతంలో చూస్తే ఈ 1999లో ఒడిశాలో సంభవించినట్టు సూపర్ సైక్లోన్ను ప్రభావాన్ని అంచనా వేసినప్పుడు ఒడిశా తీర ప్రాంతం ఏది ఉందో అది చాలా ఎక్కువ నష్టపోయింది. అదే అంటే జనరల్గా ఎక్కడైతే మడ అడవులు లేవో అవి ఎక్కువగా నష్టపోయిన సందర్భం. కానీ మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతం బీతార్ కనిక అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఒడిశాలోనే. ఈ బీతార్ కనిక మాత్రము చాలా తక్కువగా నష్టం జరిగింది. అంటే నష్టం ఉంది, బట్ చాలా తక్కువగా ఉంది. కారణం ఏమిటని కనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఇక్కడ మడ అడవులు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అదే ఒడిశా తీర ప్రాంతంలో మాత్రం చాలా తక్కువగా ఉన్న సందర్భం ఉంది. సో మడ అడవులకి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నియంత్రణకు సంబంధించి, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సంబంధం ఉంది. సో ఇవి ఎలా ఉంటాయి కనుక మనం పరిశీలిస్తే, సో వీటి నిర్మాణం ఎట్లా ఉంటుందంటే దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉంటాయి. అంటే ఒక దగ్గర ఒక్కొక్క మొక్కలా కాకుండా గుంపులుగా దాదాపు ఒక 100 మీటర్ల వెడల్పు ఒక రహదారిలాగా పెద్ద రహదారిలాగా ఇవి విస్తరించి ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ 100 మీటర్ల వెడల్పులో విస్తరించినటువంటి ఇక్కడ ఈ సముద్రం నుంచి ప్రారంభమైనటువంటి తుఫాను అలలు ఈ 100 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి మడలు దాటుకొని బయటికి చేసేటప్పటికి ఇవి చాలా వరకు బలహీనపడిపోతాయి. సో చాలా సందర్భాల్లో మనము చాలా ఇన్సిడెంట్స్ చూసినప్పుడు తుఫాన్లు సహజ సిద్ధంగానే ప్రారంభమవుతాయి, బట్ వాటి తీవ్రత పెరిగి అవి ప్రభావాన్ని చూపే సందర్భం వేరు ప్రాంతాల్లో వేరుగా ఉంటుంది. ఎక్కడైతే మడ అడవులు ఉన్నాయో సో అక్కడ మనకి వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంది. తుఫాన్ల ప్రభావం చాలా తక్కువగా ఉన్నది. ఎందుకు తక్కువగా ఉందంటే అది దాదాపు 100 మీటర్ల అడవిని దాటుకొని బయటికి రావాలి తుఫాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఆ అటవీ ప్రాంతమే మొత్తం తుఫాను తన్ను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఆ విధంగా చూస్తే మడ అడవులకు ఆవరణ వ్యవస్థలు ఏవైతున్నాయో మనకి ఒక రకంగా చాలా అనేక రకాల ఆర్థికపరమైనటువంటి సంపదను అందించడంతో పాటుగా వరదలు రాకుండా కూడా వాటిని తగ్గించేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ మనకి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలయన్స్ అనేటువంటి సంస్థ ప్రపంచ మడ అడవుల నివేదికను 21 వెల్లడించింది. సో ఈ నివేదికలో చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే సో మడ అడవులు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మడ అడవులు ఆర్థికంగా కీలకమైనటువంటి మత్స్య సంపద, అంటే చేపలు, అదేవిధంగా రొయ్యలు, పీతలు ఇట్లాంటి మత్స్య సంపదతో పాటుగా ఆల్చిప్ప జాతులకు కూడా అనువైనటువంటి స్థావరాలుగా ఉన్నట్టు సందర్భం ఉంది. సో అదేవిధంగా ముఖ్యంగా వీటి వేర్లు ఇవి చాలా లోతుగా విస్తరంగా వెడల్పుగా విస్తరించి ఉండటం వల్ల ఈ మొక్కల వేర్లు మధ్యలో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ఈ ఆల్చిప్పలు వాటికి సంతానోత్పత్తి జరుపుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సో జీవజాతులు తమ జాతి పెంచుకోవడానికి, తమ జీవజాతిని పెంచుకోవడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని మనకి మడ అడవుల యొక్క వేర్ల ప్రాంతం కలిగిస్తున్న సందర్భం ఉంది. అంతేకాకుండా కొన్ని వలస పక్షులు కావచ్చు లేదా స్థానికంగా ఉండే పక్షులకు ఇవి మనకి సురక్షితమైనటువంటి ఆవాసాన్ని కలిగిస్తాయి. సో ఈ ఆవరణ వ్యవస్థ కేవలం భౌగోళికంగా, జీవవైవిధ్య పరంగా, పర్యావరణ పరంగా అత్యంత అనుకూలమైనదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు,
స్థానిక ప్రజలకు కూడా అనేక రకాలుగా మనకి జీవనోపాధిని కల్పిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ లభించేటువంటి కలప చాలా విలువైనటువంటి కలప ఉంటుంది. అవి ముఖ్యంగా ఇంటి నిర్మాణం, మనం గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, పడవల మరమ్మతులు వంటి అవసరాల కోసము ఈ మడ అడవుల వృక్ష సంపద అనేక విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా వీటిలో తేనె కూడా ఎక్కువగా లభిస్తుంది. పశుగ్రాసం, గడ్డి అనేక విధాలుగా స్థానికులకి ఉపాధిని కల్పిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ముఖ్యంగా ఇవి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అక్కడ చూస్తే మనకి ప్లెజెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ ఆవరణ వ్యవస్థలు పర్యాటకానికి ఎకో టూరిజం అంటాం. సో పర్యావరణము ఒక పర్యాటక ప్రాంతంగా, అంటే పర్యావరణంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా దాదాపు చూస్తే మనకైతే ఇలాంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి, అంటే ఎకో టూరిజానికి కూడా చాలా దోహదపడుతున్నటువంటి మడ అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 1996 నుంచి 2006 వరకు అనేక అధ్యయనాల్లో మనకు వెల్లడైన విషయం ఏంటంటే దాదాపు 6075 చదరపు కిలోమీటర్ల వరకు మడ అడవులు క్షీణించినట్టు మనకి అనేక అధ్యయనాలు తెలిపాయి. సో దీని అర్థం ఏమిటంటే మడ అడవులు మరి అనేక కారణాల వల్ల తగ్గిపోతున్నాయి. సో భవిష్యత్తులో మరి అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయనేటువంటిది మనకి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మయన్మార్ లాంటి ప్రాంతాలు, ఈ దేశాల్లో ఈ మడ అడవులు ఎక్కువగా నరికివేత గురవుతున్నాయి. వియత్నాం, ఇండోనేషియా, ఈవెన్ భారతదేశము, అదేవిధంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మడ అడవుల నష్టము చాలా ఎక్కువగా ఉంటున్న సందర్భం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయం కావచ్చు, ఇతర ఆవాసాల కోసం ఈ మడ అడవులను నరికివేయడం వల్ల తీర ప్రాంతాలు ఆక్రమణకు గురి కావడం ద్వారా మనకి ఇవి మడ అడవుల యొక్క విస్తీర్ణ క్రమంగా తగ్గిపోతున్నది. సో ఫలితంగా ఏమవుతుందంటే నీటి యొక్క నాణ్యత తగ్గిపోతున్నది, అట్లాగే కాలుష్యం పెరుగుతున్నది. సముద్రంలో కలిసేటువంటి జాతులు ఏవైతున్నాయో వాటి, అంటే ఈ సముద్రంలోకి వెళ్ళేటువంటి ఈ జలాలు, అంటే నీరు ఏదైతే ఉందో అది ఇతర అవతరాల కోసం దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ చిత్తడి నేలలు, అంటే వెట్లాండ్స్ ఏవైతున్నాయో వాటిని రొయ్యల పెంపకానికి మార్పిడి చేయడం వంటి చర్యల వల్ల కూడా క్రమంగా మడ అడవుల యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భం ఉంది. సో నిజంగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ జీవ సంపదను మానవుడు తన వ్యక్తిగత అవసరాల కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ద్వారా తాత్కాలికంగా ప్రయోజనం పొందవచ్చేమో, కానీ భవిష్యత్తులో దీర్ఘకాలికంగా మానవ సమాజం నష్టపోతుంది, అంతిమంగా పర్యావరణం సంక్షోభంలో పడుతుందనేటువంటిది అనేక అధ్యయనాల్లో వెల్లడైనటువంటి విషయం. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా థాయిలాండ్, ఇండోనేషియా, మెక్సికో లాంటి దేశాల్లో ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా మడ అడవుల ప్రాంతాల్లో ఈ రొయ్యల పెంపకము ఎక్కువగా జరుగుతున్నది. సో ఆ రొయ్యల పెంపకం ద్వారా అనేక రకాల కాలుష్యాలు, జీవ వ్యర్థాలు సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా సముద్ర జలాలు విషపూరితమవుతున్నటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. సో అదేవిధంగా ముఖ్యంగా సముద్రంలోకి సహజంగా వెళ్లాల్సినటువంటి నదీ జలాలను దారి మళ్లించడం వల్ల కూడా నదీ జలాల్లో మనకి నీటి పరిమాణం తగ్గి, సో అదేవిధంగా ఈ మడ అడవుల ఆవరణ వ్యవస్థలో ఆటోమేటిక్గా లవణీయత పెరుగుతుంది. పెరగడం వల్ల అక్కడ ఉండే జీవ సంపద క్రమంగా క్షీణించే అవకాశం ఉంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది టైం, లాస్ట్కి చివరికి మడ అడవులు పూర్తిగా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్న సందర్భం ఉంది. సో సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి నిర్మాణాలను కృత్రిమంగా మానవ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసము దుర్వినియోగం చేయడం వల్ల భవిష్యత్తులో జీవ వైవిధ్యం కూడా క్షీణించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఈ మడ అడవుల యొక్క సుస్థిర యాజమాన్యం పైన ఎంఎస్ స్వామినాథన్ పరిశోధక ఫౌండేషన్ ప్రాజెక్టు అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ అధ్యయనంలో మనకి అనేక విషయాలు వెల్లడయ్యాయి. సో దాంట్లో ప్రధానంగా గమనించిన విషయం ఏంటంటే మడ అడవులపై మానవ ఒత్తిడి బాగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఈ మడ అడవుల యొక్క ఆవరణ వ్యవస్థలు ఏవైతుందో వాటిని అందువల్ల ఈ ఒత్తిడి పెరగడం ద్వారా మడ అడవుల యొక్క ఆవరణ వ్యవస్థలు క్రమంగా బలహీనపడుతున్నాయి.
కాబట్టి వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాటిని తిరిగి మళ్ళీ పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించాలని మనకు ఈ నివేదిక పేర్కొన్నది. అదేవిధంగా సమగ్రమైనటువంటి సముద్ర తీర యాజమాన్యం కింద కేంద్ర పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ తీర ప్రాంత రాష్ట్రాలకు సంబంధించి మడవలను పెంచేందుకు అనేక రకాలుగా సాయం చేస్తున్నది. అంటే సమగ్ర తీర ప్రాంత యాజమాన్యం అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ అంటే కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా పర్యావరణం ముఖ్యంగా మడవుల పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మడ అడవుల పెంపుదలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా ఈ మడ అడవుల సంరక్షణ, అదేవిధంగా వాటి నిర్వహణ, సర్వే చేయడం కావచ్చు, సరిహద్దులు నిర్ధారించడం కావచ్చు, స్థానిక ప్రజలకు ప్రత్యామ్నాయం లేదా అదనపు ఉపాధి కల్పించడం కావచ్చు, అదేవిధంగా మడ అడవులను రక్షించేటువంటి చర్యలు కావచ్చు, అదేవిధంగా వాటి సంరక్షణ సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా సో ఒక ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఇవెందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత ఫోకస్గా పెట్టిందంటే నిజానికి మనకి ఒక ప్రాంతంలో కనుక అడవులు క్షీణిస్తే, ముఖ్యంగా మడ అడవులు కనుక క్షీణిస్తే అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఆ సహజమైనటువంటి మృత్తిక కావచ్చు, జీవ వైవిధ్యం కావచ్చు, జీవజాతులు కావచ్చు, అవన్నీ కూడా క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంది. సో ముఖ్యంగా మొక్కల వేళ్ళను పట్టి ఉన్నటువంటి పోషకాలతో కూడినటువంటి మృత్తిక ఏదైతుందో, ఎందుకంటే సముద్రపు నీరు అనేక రకాల అంటే పోషకాలు తీసుకొని వచ్చి మనకి సముద్ర తీర ప్రాంతంలో కనబడుతుంది. నదుల ద్వారా ఎక్కడి నుంచిలో బయలుదేరినటువంటి మూలకాలు, పోషకాలు అవన్నీ కూడా సముద్రాన్ని చేరే టైంకి లాస్ట్కి వచ్చేసి అక్కడ ఆగిపోతాయి. సో అత్యంత సారవంతమైనటువంటి నేలలు మనకు కనబడతాయి అక్కడ. సో ఒకవేళ ఆ నేలలు సముద్రంలోకి వెళ్లకుండా మడ అడవుల వేళ్ళు వాటిని కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ కనుక మడ అడవులు తగ్గిపోతే ఆ నదుల ద్వారా వచ్చినటువంటి సారవంతమైన మృత్తికలన్నీ కూడా దెబ్బతింటాయి. అవి సముద్రంలో కలిసేటువంటి ప్రమాదం, దానివల్ల ఎలాంటి ఉపయోగం కనబడదు. అదేవిధంగా మనకి వీటి పునరుద్ధరణ మాత్రం చాలా కష్టమైన పని. మిగతా మామూలుగా అడవులే వేరే నా సాధారణ అడవులు కనుక క్షీణిస్తే వాటిని పునరుద్ధరించడం చాలా సులభం. కానీ మడ అడవులు కనుక క్షీణిస్తే వాటిని పునరుద్ధరించడం చాలా కష్టం. సో ఎందుకు అంటే ముఖ్యంగా వాటికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి వేర్ల వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి భౌగోళిక వాతావరణం ఏదైతుందో అది మానవ ప్రమేయంతో సంబంధం లేనటువంటి వ్యవస్థలు. సో కాబట్టి వాటి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. సో ముఖ్యంగా దీనికి ఏం చేయాలి అంటే ఈ మడ అడవుల సంరక్షణలో తీర ప్రాంత ప్రజలు ఎవరైతున్నారో వారికి భాగస్వామ్యాన్ని కల్పించాలి. ఇప్పుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వం విధానాలను రూపొందించి వాటిని కేంద్రీకృత స్థాయిలో అమలు చేయడం ద్వారా ఇవన్నీ ఉపయోగం తక్కువ ఉంటుంది. కానీ మడ అడవులతోని మమేకమై ఉన్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో వారిని కనుక భాగస్వాములు చేస్తే ఎక్కువ ప్రయోజనం కనబడదు. అది ప్రపంచంలో అనేక దేశాల్లో నిరూపించబడ్డటువంటి సందర్భం కూడా ఉంది. సో అదొక మార్గం. అంతేకాకుండా క్షీణించిన మడ అడవుల ఆవరణ వ్యవస్థలు ఏదో వాటిని పునరుద్ధరించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ మడ అడవులు ఎట్లా ఉన్నాయని చూస్తే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి మనకి దాదాపు 1.36 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దాదాపు ప్రపంచ మడ అడవుల్లో 20% పైగా ఎక్కడ ఉన్నాయంటే ఇండోనేషియాలో ఉన్నాయి. సో ఇండోనేషియా అత్యధిక శాతంలో మడ అడవులు కలిగినట్టు దేశం. అదేవిధంగా భారతదేశంలో మడ అడవులు సుమారు 5,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి సందర్భం ఉంది. భారతదేశంలో పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ఏవైతున్నాయి ఈ మడ అడవులకి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు లభించిన సందర్భం ఉంది. సో సుందర్బన్ అడవులు, పశ్చిమ బెంగాల్ సుందర్బన్ మడ అడవులు ఏవైతున్నాయో గుర్తింపు పొందిన సందర్భం ఉంది. దీంట్లోనే రాయల్ బెంగాల్ టైగర్స్ అంటాం. సో ఈ ప్రత్యేకమైన ఆలివుడ్డేగా తాబేళ్ళు, సో నునుపు, రోమపు నీటి పిల్లులు కానీ ఇట్లా అనేక రకాల ప్రత్యేకమైన అరుదైనటువంటి జీవజాతులు ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి వాటిని రక్షించాల్సిన అవసరం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాంట్లో ముఖ్యంగా ఆంధ్ర తీర ప్రాంతం ఎక్కువ కలిగి ఉన్నది కాబట్టి సుమారు 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి మడ అడవులు విస్తరించున్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదీ ముఖద్వారాలు ఈ రెండు నదులు సముద్రంలో ఆంధ్ర ప్రాంతంలో కలుస్తున్నాయి. ముఖ్యంగా దాంట్లో భాగంగా కోరింగ మడ అడవుల ప్రాంతం ఏదైతే దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి జీవ వైవిధ్య సంరక్షణ రక్షిత ప్రాంతంగా
ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల జీవజాతులు ఫర్ ఎగ్జాంపుల్ మనకపిల్లి, ఫిషింగ్ క్యాట్ అంటాం. వీనికి ఆరోగ్యకరమైనటువంటి అడవుల ఆవరణ వ్యవస్థకు సంకేతంగా భావిస్తారని చెప్తారు ఎగ్జాంపుల్. అంటే ఆ ప్రాంతంలో ఈ మరకపిల్లి లేదా ఫిషింగ్ క్యాట్ ఉంది అంటే మడ అడవులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి. ఒకవేళ ఆ జీవజాతి అంతరించిపోయిందంటే మడ అడవులు క్షీణించిపోతున్నాయి అనేది ఒక హెచ్చరిక. సో వీటి సంఖ్య ఇప్పుడు కోరింగా అభయారణ్యం ఏదైతుందో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 115 వరకు ఉన్నట్టు అంచనా వేశారు. సో అందువల్ల వీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది. అట్లాగే తీర ప్రాంతాల సంరక్షణ, అదేవిధంగా పర్యావరణ సమతుల్యతను కాపాడే సంబంధించడంలో సో ముఖ్యంగా G20 సదస్సు మనకు 2022లో జరిగినటువంటి G20 వాతావరణ మార్పుల సదస్సు ఏదైతే ఉందో దాంట్లో ఈ మడ అడవుల పరిరక్షణకు సంబంధించి ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని దాంట్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనేటువంటి వేదిక ఏదైతుందో ప్లాట్ఫామ్, దాంట్లో భారతదేశం కూడా ఒక భాగస్వామిగా చేరింది. దాంతోపాటుగా తీర ప్రాంత రక్షణ వ్యవస్థగా భావించే మడవడల ఉనికి ప్రమాదంలో పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం, అదేవిధంగా తీర ప్రాంత నియంత్రణ చట్టం, ఇలాంటి వాటి చట్టాల అనుగుణంగా అనేక నియమాలను రూపొందించారు. సో బట్టి ఆ నియమాలని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో లేకపోతే ఈ అడవి వీటి యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మడ అడవులు గత 20 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్షీణించిపోయినాయి. సో ముఖ్యంగా భారతదేశంతో పాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్ లాంటి దేశాల్లో ఈ క్షీణత పెరుగుతూ పోతున్నది. కాబట్టి ఈ తీర ప్రాంత ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో క్రియాశీల పాత్ర పోషించేటువంటి మడ అడవులు, అదేవిధంగా వాటిలో లభించే మత్స్య సంపద, అనేక రకాల ఉత్పత్తులకి ఆర్థికపరమైనటువంటి విలువ ఉండటంతో పాటు వేలాది మందికి జీవనోపాధిని కల్పించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ నదీ తీర ప్రాంత ఆవరణ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. సో నష్ట తీవ్రత తగ్గుతున్నటువంటి అకేషన్, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని ఇవి తగ్గిస్తున్నాయి కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి. అట్లాగే మనం గతంలో చెప్పాం పగడపు దిబ్బలు, ఇవి సున్నితమైనటువంటి తీర ప్రాంత ఆవరణ వ్యవస్థలు ఏవైతున్నాయో వాటిని మడ అడవులు మాత్రమే కాపాడగలుగుతాయి. లేకపోతే అత్యంత ప్రమాదకర స్థాయిలో వేగంగా వచ్చేటువంటి అనేక రకాల అవక్షేపాలు కూడా ఒక్కసారిగా సముద్రంలోకి పెడితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలే దెబ్బతింటాయి. కాబట్టి సముద్ర ప్రాంత మత్స్యజాతులు కూడా ఒక్కోసారి ప్రమాదాలు పడతాయి. కాకుండా కొన్ని పక్షులు, కొన్ని జీవజాతులకి మడ అడవులు మాత్రమే అవి ప్రధానంగా సంతానోత్పత్తికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నాయి. కాబట్టి వీటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. అంతేకాకుండా మడ అడవులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో ప్లెజెంట్ వాతావరణాన్ని కల్పించేటువంటిగా అవి, అట్లాగే ఇప్పుడు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేటువంటి సామర్థ్యం కూడా వీటికి ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే మనము ఎట్లా దీన్ని అనలైజ్ చేసుకోగలుగుతున్నాము అంటే మడ అడవుల్లో అనేటువంటి భావన నిజానికి ప్రకృతిలో సహజసిద్ధంగా ఉన్నటువంటి అంశమే. కానీ ఆధునిక కాలంలో ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యక్తిగతవాదం పెరుగుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు కాలుష్యాన్ని మన పారిశ్రామికీకరణ ద్వారా, పట్టణీకరణ ద్వారా ప్రమాదకర స్థాయికి ఈ మానవ సమాజాలు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంతో పాటు అసలు మానవ నివాసాలతో సంబంధం లేనటువంటి ప్రాంతాలు ఇవి. నిజానికి ఇప్పుడు పరిశ్రమలు ఏర్పడ్డాయి కాబట్టి కాలుష్యం వచ్చింది, పట్టణీకరణ వచ్చింది కాబట్టి వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి సమస్య. కానీ ఈ నదీ తీర ప్రాంతాలు, నదులు సముద్రంలో కలిసేటువంటి ప్రాంతాల్లో మానవ నివాసాలు ఉండవు, మానవులు నివసించేటువంటి అవకాశం ఉండదు. కానీ అత్యంత సారవంతమైనటువంటి నేలలు, అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణాలు ఇట్లాంటివి ఉన్నటువంటి వీటిని అక్కడ ఉండే కలపను, అదేవిధంగా జీవ సంపదను ఆర్థిక సంపదగా భావించడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఇది. అంటే మానవుడు ఇప్పటి వరకు జరిపినటువంటి నష్టము ఒక ఎత్తు అయితే, అసలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పర్యావరణంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఉప్పునీటి కయ్యలను కూడా మానవుడు తన స్వార్థం కోసము వినియోగించుకోవడం ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాడో అప్పుడు ఆవరణ వ్యవస్థ మరింత విధ్వంసానికి, అనేక రకాల విపత్తులకు కారణమయ్యేటువంటి
ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి చర్యలు చేపట్టకుండా మరిన్ని కఠినమైనటువంటి నిబంధనలు, చట్టాలను, విధానాలను, కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందనేది ప్రత్యేకంగా అనేక అధ్యయనాల్లో వెల్లడైన విషయం. థ్యాంక్ యూ.